రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ టీం కలిసి పనిచేసి సమూల మార్పును తీసుకొచ్చామని చెప్పారు. అలాగే అరకు అంటే కాఫీ గుర్తొచ్చేలా మార్చేశామని పేర్కొన్నారు. గంజాయి మూలాలను నిర్మూలించి గంజాయి కింగ్ పిన్లను అరెస్టు చేస్తున్నట్లుగా వెల్లడించారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల కదలికలపై దృష్టి సారించాలని, వాళ్లు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది నిఘా పెట్టాలని సూచించారు. గంజాయిని పండించే, విక్రయించే, వినియోగించే వారికి సంక్షేమ పథకాలను ఆపివేయాలన్న ప్రతిపాదన ఉందని, దీనిపై పునరాలోచన చేస్తామని చెప్పారు. డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే, ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు, మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం. ఈరోజు మీ అందరికీ తెలుసు ఈగల్ ఏ పొజిషన్లో మేము ఈరోజు టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకున్నాము. అదే ఈగల్ టాస్క్ ఫోర్స్ చేయడానికి గవర్నమెంట్ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ సబ్ కమిటీలో మన గౌరవ మంత్రి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా మనం గుమ్మడి సంధ్యారాణి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా కొల్లు రవీంద్ర గారు, అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా మన సత్యకుమార్ గారు, అట్ ద సేమ్ టైం మేము 5గురు సబ్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ రోజు నేమ్ విషయంలోని కూడా మీకు అందుకే చెప్పాలి, ఈ విషయాలన్నీ చెప్పాలి కాబట్టి ఈరోజు మేము కూర్చున్నాం. ఈగల్ అనే నేమ్ ఏర్పాటు చేయడంలో కూడా ప్రముఖంగా ఆ పాత్ర తీసుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు. మేము 4-5 నేమ్స్ ఇస్తే ఆయనకి ఆ 4-5 నేమ్స్ కూడా నేత్ర అని చాలా నేమ్స్ పంపిస్తే